తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రైతు భరోసా డబ్బులైతే ప్రభుత్వం అయితే మీ ఖాతాలో ఇక్కడ వేస్తుందా వేయట్లేదా అనే దానిపై ఒక క్లారిటీ అయితే ఇస్తున్నాను. ఇప్పటి వరకు నిధులు విడుదల చేసింది ఒక ఎత్తు అయితే, ఇప్పుడు నిధులు విడుదల చేయబోయేది అయితే మరో ఎత్తు అన్నమాట. సో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు సంబంధించి ఇక్కడ ఆలస్యం అవుతున్నాయేమో కానీ, ఇక్కడ దేశ ప్రధానమంత్రి గారు అయితే స్వయంగా మన పిఎం నరేంద్ర మోదీ గారు అయితే, దేశ ప్రధానమంత్రి గారు అయితే పిఎం కిసాన్ కేంద్రం గుడ్ న్యూస్ అయితే వచ్చే నెలలోనే అకౌంట్లోకి 2,000 రూపాయలు అయితే మళ్ళీ అప్డేట్ అయితే ఇలా చేసుకోండి. చాలామంది అడుగుతున్నారు, మరి కేవైసీ కేవైసీలో కావట్లేదు కదా, వారి పరిస్థితి ఏంటిదంటే, మనకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే దీనికి సంబంధించి కూడా ఒక కీలకమైన నిర్ణయం అయితే తీసుకోబోతున్నట్లయితే తెలుస్తుంది అన్నమాట. అంటే దాదాపు ఇక్కడ మనకు పెంపుపై కానీ అవ్వచ్చు, ఆర్థిక సాయాన్ని అయితే పెంచేందుకు ఇక్కడ మనకు రైతులకు ఎంతో అండంగా నిలిచేందుకైతే ప్రభుత్వం అయితే సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది. సో రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా విషయంలో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే 5,000 కోట్లు అయితే నిధులు విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. 5,000 కోట్లు నిధులు విడుదల చేసారు. ఓకే, 5,000 కోట్లు నిధులు విడుదల చేసినప్పటికీ కూడా మనకి ఇంకా రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో ఇవి అందజేయలేదన్నమాట. కేవలం వీళ్ళు 2 కోట్లు 3,000 కోట్లు ఇట్లా నిధులు విడుదల చేసి రైతు భరోసాకు సంబంధించి పథకానికి సంబంధించి ఇక్కడ చూసుకున్నట్లయితే ఒడ్డెక్కిద్దామని చూసిరన్నమాట. సో మరి తెలంగాణ ప్రభుత్వం రైతులకు చేసిన ఈ యొక్క సర్కార్ చూసుకున్నట్టయితే మరి ఏం చేసింది, ఎట్లా తెలిపింది? రైతు భరోసా పథకంలో ప్రతి ఏడాది ఎకరానికి 12,000 రూపాయల చొప్పున అందిస్తున్న విషయం తెలిసిందే. 12,000 రూపాయల చొప్పున ప్లస్ 500 రూపాయల బోనస్ అయితే అందిస్తామనేది చెప్తుందన్నమాట. సో ఇక్కడ మనకు తొలి విడతలో కింద లబ్ధిదారులకు దాదాపు అయితే 3,446 కోట్లు అయితే జమ అయ్యాయి. ఇక రెండవ విడత చూసుకున్నట్టయితే మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ 2,000 కోట్ల పైగా నిధులు విడుదల చేశారన్నమాట. అంటే దాదాపు ఇక్కడ 5,000 కోట్లు అయితే ఇప్పుడు నిధులు ఖర్చు చేశారన్నమాట. సో ఇప్పుడు మిగిలి ఉన్న నిధులకు సంబంధించి ఒకసారి అయితే వెళ్ళినట్లయితే, ఇప్పుడు మిగతా నిధులు ఏవైతే ఉన్నాయో అవి వాళ్ళు ఒకసారి అయితే చూసుకున్నట్లయితే రాష్ట్ర ప్రభుత్వానికి అయితే ఎలాంటి ప్రయోజనం లేకుండా ప్రభుత్వం చూసుకున్నట్టు రైతులను పూర్తిగా ఇక్కడ ముంచి వేసిందన్నమాట. సో ఇక్కడ మనకు చూస్తూనే ఉంటాం, ఇక్కడ తొలి విడతలో 68 లక్షలు, దాదాపు 70 లక్షల మంది రైతుల అకౌంట్లోకి అయితే అమౌంట్ అయితే పడ్డాయి. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇక్కడ మనకు 70 లక్షల అకౌంట్లకు పడ్డ అమౌంట్ కేవలం 6,000 రూపాయల చొప్పున అమౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది అన్నమాట. సో మనకు చూసుకున్నట్టయితే కేసీఆర్ గారు ఉన్నప్పుడు అయితే మనకు రావాల్సిన మొత్తం అమౌంట్ ఎంత భారీ అంటే మొత్తం అమౌంట్ వచ్చేసి కూడా ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా లిమిట్ లేకుండా మన అందరికీ కూడా అమౌంట్ అయితే పడే ప్రభుత్వం అయితే రైతులకు అండగా నిలిచిందన్నమాట. సో ఇప్పుడు ఈ ప్రభుత్వం అట్లా లేదన్నమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు, చాలా ఆలస్యం అయితే చేస్తున్నారు. ఇప్పటికే యాసంగి పంట అయిపోయి ఇప్పటికి వానాకాలం సీజన్ అనేది కూడా మరి నడుస్తుంది. మరి ప్రభుత్వం అనేది ఏ నిర్ణయం తీసుకుంటుంది, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో అర్థం కావడం లేదన్నమాట. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.